మమ్మీ ఏంటి ఇవాళ నీ కిచెన్ లో స్పెషల్? ఇవాళ బంగాళదుంప వెల్లుల్లిపాయ కారం. ఓకే, సో దీని రెసిపీ చెప్పేద్దామా మరి? ఆ, ముందుగా బంగాళదుంప ఒక గిన్నె తీసుకొని అందులో బంగాళదుంపలు ముక్కలు వేసి స్టవ్ వెలిగించి హాఫ్ బాయిల్ చేసి తీసుకోవాలి. తరువాత తీసుకొని జాలి బుట్టలో వడకట్టాలి. తరువాత మూకిడి పెట్టి నూనె వేసి ఆ నూనెలో బంగాళదుంపలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అంటే ఇది డీప్ ఫ్రై రెసిపీయా మళ్ళీ? ఇది డీప్ ఫ్రై రెసిపీ. అంటే మనం పెట్టాం చామగడ్డ ఫ్రై, సేమ్ అట్లానేనా? సేమ్ కానీ కొద్దిగా చేంజ్ ఉంటుంది. ఇది వెల్లుల్లిపాయ వేస్తాం మనం ఇందులో. వెల్లుల్లిపాయ కారం వేస్తామా? సో ఇది ఇప్పుడు డీప్ ఫ్రై అంటే ఏ హైలో పెట్టుకోవాలా, సిమ్లో పెట్టుకోవాలా? మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. ఓకే, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఇది ఈ కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుంది? పప్పులోకి, సాంబార్లోకి, చారులోకి, ఉత్తిగా తిన్నా కూడా బాగుంటుంది. ఉత్తిగా ముక్కలు కలుపుకొని అన్నంలో తిన్నా కూడా బాగుంటుంది. ఉత్తిగా అంటే టేస్ట్ ఎలా వచ్చింది ఉత్తిగా తినాలంటే? వెల్లుల్లిపాయ కారంతో టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇది మరి చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది నిలవ ఉండదు, ఒక రోజులోనే తినేయాలి. ఓకే, మరి దీని వెల్లుల్లిపాయ కారంకి ఏం కావాలో చెప్తావా? వెల్లుల్లిపాయ కారానికి 5 రెమ్మలు వెల్లుల్లిపాయలు, 4 స్పూన్లు కొబ్బరి, 1 స్పూను కారం. కారం కావలిస్తే తినేవాళ్ళు, కారం తినేవాళ్ళు ఇంకా 2 స్పూన్లు వేసుకోవచ్చు. మేము తినం కాబట్టి కారం 1 స్పూనే వేస్తున్నా నేను. ఓకే, ఇది కారం అంటే పచ్చికారం వేయాలా? కాశ్మీరీ పచ్చికారం వేయాలి. ఓకే, వేసిన తర్వాత మిక్సీలో కచ్చా పచ్చగా వేసుకోవాలి. మెత్తగా వేసుకుంటే ఇది బాగోదు, కచ్చా పచ్చగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను మిక్సీ వేసి చూపిస్తాను. సో ఇది ఇప్పుడు కచ్చా పచ్చగా వేసుకోవాలి. ఇప్పుడు మనం చూపిస్తున్నట్టు నేను చూపిస్తున్నట్టు కచ్చా పచ్చగా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కారం అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మూకిడి పెట్టి అదే నూనె అంతా తీసి కొంచెం నూనె ఉంచుకొని మూకిట్లో అందులో నేను చూపించిన విధముగా మూకిట్లో నూనె వేసుకొని, తాలింపు గింజలు వేసుకొని, కరివేపాకు వేసుకొని, కారం వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కారం వేసుకొని, ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసి ఈ ముక్కలు వేసి తిప్పాలి. అంతే, బంగాళదుంప వెల్లుల్లిపాయ కారం రెడీ.